రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో కాకతీయుల రాజ్యం నుంచి 3 or 4 బిట్స్ అనేవి రావడం జరిగింది. యాదవ రాజవంశ స్థాపకుడు బిల్లమ. శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేసినది కులశేఖరుడు. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు 7th క్లాస్ సోషల్ స్టడీస్ కాకతీయ రాజ్యం అనే టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ, అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ క్లాస్లో మీరు వినబోతున్నారు. ఆల్రెడీ చదివేసిన వాళ్ళకి ఈ వీడియో రివిజన్ పడుతుంది. ఓకేనండి. ఫస్ట్, మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో 5 రాజ్యాలు ఆవిర్భవించాయి. కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హొయసల, పాండ్య. కాకతీయులు తెలుగు నేలకు చెందినవారు. కళ్యాణి చాళుక్యులు, వీరికి పశ్చిమ చాళుక్యులు అని కూడా పేరు. 2వ తైలపుడు వంశ స్థాపకుడు. రాజధాని బీదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి. వీరి ఆస్థానానికి చెందిన బిల్హనుడు విక్రమాంక దేవ చరిత్రను రాశాడు. కళ్యాణి చాళుక్యులు ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించారు. కళ్యాణి చాళుక్యులు ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించారు. నెక్స్ట్, యాదవులు. వీరి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. యాదవులు. వీరి రాజధాని అంటే యాదవుల రాజధాని దేవగిరి. వెరీ ఇంపార్టెంట్. అలాగే బిల్లమ యాదవ రాజవంశ స్థాపకుడు. వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అడగడం జరిగింది. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల కారణంగా వీరు తమ పాలనను కోల్పోయారు. నెక్స్ట్, హొయసలులు. వీరు ద్వార సముద్రమునకు చెందినవారు. ఇదే వారి రాజధాని. ద్వార సముద్రమే హొయసలుల రాజధాని. చోళులు మరియు చాళుక్యులకి సామంతులుగా పనిచేశారు. నెక్స్ట్, పాండ్యులు. పాండ్యుల రాజధాని మదురై. కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రలను పూర్తి చేశాడు. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్, మార్కోపోలో అను వెనీసు యాత్రికుడు అతని పరిపాలనా కాలంలో సందర్శించి ప్రశంసించాడు. దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల దేవాలయాలు నిర్మించారు. నెక్స్ట్, వీరు శైవ మతం, వైష్ణవ మతాలను ఆదరించారు. పాండ్యులు శైవ మతం, వైష్ణవ మతాలను ఆదరించారు. నెక్స్ట్, కాకతీయులు. మధ్యయుగంలో కాకతీయులు ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేశారు. కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. పశ్చిమ చాళుక్యుల పతనం తరువాత కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. కాకతీయ రాజవంశం గూణ్యన చేత స్థాపించబడింది. ఆంధ్ర ప్రాంతం యొక్క విస్తీర్ణ రీత్యా దీన్ని త్రిలింగ దేశం అని పిలుస్తారు. కాకతీయ మొదటి రాజధానిగా హనుమకొండ. రుద్రదేవుడు కొత్త రాజధాని ఓరుగల్లును నిర్మించి రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చారు. వెరీ ఇంపార్టెంట్. రాజధానిని ఓరుగల్లు నుంచి హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన ఎవరు అంటే రుద్రదేవుడు. నెక్స్ట్, వీరిని ఆంధ్ర రాజులు అని కూడా అంటారు. మొదట తెలుగు గ్రంథంగా పిలువబడుతున్న శ్రీ మదాంధ్ర మహాభారతం రచించిన తిక్కన ఈ కాలమునకు చెందినవాడు. తిక్కన ఎవరి కాలానికి చెందినవాడు? కాకతీయుల కాలానికి చెందినవాడు. నెక్స్ట్, 2వ ప్రోలరాజు చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచాడు. నెక్స్ట్, రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. సంస్కృతంలో నీతిసారము అనే గ్రంథాన్ని రచించాడు. హనుమకొండలో రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. హనుమకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించింది రుద్రదేవుడు. అలాగే దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించాడు. దేవగిరిలోని యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఎవరు? రుద్రదేవుడు. నెక్స్ట్, గణపతి దేవుడు 63 సంవత్సరాల సుదీర్ఘ పాలన చేశాడు. మహామండలేశ్వర అనే బిరుదు కలదు. మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు. చెరువులను తవ్వించి అటవీ భూములను సాగులోనికి తెచ్చాడు.
ఓరుగల్లు కోట నిర్మాణమును పూర్తి చేశాడు, ప్రారంభించాడు. రుద్రమ్మదేవి క్రీస్తు శకం 1262లో ఈమె పాలన మొదలయ్యింది. మహిళ అయినందువల్ల ఈమె పాలనను ఆమోదించక కొన్ని రాజ్యాలు తిరుగుబాటు చేశాయి. యాదవులు, చోళులు, పాండ్యులు, కళింగ గజపతులు రుద్రదేవి పాలనను వ్యతిరేకించారు. మార్కోపోలో అనే ఇటాలియన్ యాత్రికుడు రుద్రమ్మదేవి ఆస్థానాన్ని సందర్శించి ప్రశంసించాడు. తన తండ్రి గణపతి దేవుడు ప్రారంభించిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది. నెక్స్ట్ కాకతీయుల పరిపాలన. రాజ్య భూభాగాలను చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనే సైనిక నాయకులను వాటికి పరిపాలకునిగా నియమించారు. ప్రతాపరుద్రుని పాలన నాటికి దాదాపు 72 నాయంకర్లు ఉండేవారు. 72 మంది నాయంకర్లు ఉండేవారు. గ్రామ పరిపాలనా విభాగాలను స్థల మరియు నాడు అనే 2 ప్రధాన తరగతులుగా విభజించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకతీయుల పరిపాలన గ్రామ పరిపాలనా విభాగాలను ఎలా విభజించారంటే స్థల మరియు నాడు అనే 2 ప్రధాన తరగతులుగా విభజించారు. 10 నుంచి 60 గ్రామాల సమూహాన్ని స్థల అంటారు. కొన్ని స్థలాల కలయికతో ఏర్పడినదే నాడు. ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి కింద ఉంచబడింది. దీన్ని రాచపొలం అని పిలుస్తారు. నెక్స్ట్ రాచపొలానికి కౌలుకు తీసుకొని సాగు చేసే రైతులను అర్ధసిరి అంటారు. పాకల, లక్కవరం, గణాపురం వంటి చెరువులు తవ్వించారు. నెక్స్ట్ ఇల్లారి అని పిలువబడే గృహపన్ను, అటవీ ఉత్పత్తులపై పుల్లరి పన్ను, గొర్రెల మందపై అడ్డపట్టు సుంకము మొదలైన పన్నులు విధించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇల్లరి అని పిలువబడే గృహపన్ను, అటవీ ఉత్పత్తిపై పుల్లరి పన్ను, అలాగే గొర్రెల మందపై అడ్డపట్టు సుంకం పన్ను. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 3 కూడా. నెక్స్ట్ పన్నులు వసూలు కోసం సుంకాధికారులు అని పిలువబడే అధికారులను నియమించారు. నెక్స్ట్ మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. కాకతీయుల కాలంలో శైవ మతం బాగా ప్రసిద్ధి చెందింది. అలాగే మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వ సారము అనే గ్రంథాన్ని రచించాడు. బసవ పురాణంను పాల్కురి సోమనాథుడు రచించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. కుమార సంభవంను నన్నెచోడుడు రచించాడు. ప్రతాప రుద్రీయమును సంస్కృతంలో విద్యానాథుడు రాశాడు. గీతరత్నావళి, నృత్యరత్నావళి సంస్కృతంలో జయపసేనాని వ్రాసాడు. క్రీడాభిరామమును వల్లభరాయుడు రాశాడు. 1000 స్తంభాల గుడిని రామప్ప దేవాలయంను కాకతీయులు నిర్మించారు. 1000 స్తంభాల గుడిని రుద్రేశ్వర ఆలయమని అంటారు. ఇది హనుమకొండలో ఉంది. దీనిని రుద్రదేవుడు నిర్మించాడు. ఇక్కడ ఏకశిలానంది ఈ గుడి ముందు ఉంది. నెక్స్ట్ పాలంపేట సమీపంలో రామప్ప ఆలయం ఉంది. ఇక్కడ దైవము రామలింగేశ్వర స్వామి. రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. కాకతీయుల ఆలయ నిర్మాణ శైలిని త్రికూట పద్ధతి అని అంటారు. క్రీస్తు శకం 1323లో ఉలూగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ముస్లిం దండయాత్రల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రోలయ వేమారెడ్డి, ప్రోలయ నాయకులు సంయుక్తంగా ప్రయత్నించారు. ఇక్కడి వరకు కంటెంట్ అయిందండి. ఇప్పుడు కాకతీయులకు సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మీకు కొంతైనా ఉపయోగపడుతున్నాయని మీరు ఫీల్ అయితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్లో సైకాలజీ, అలాగే 6th క్లాస్ సైన్స్, తెలుగు అన్నీ పెట్టడం జరిగింది. అన్ని ఫ్రీ వీడియోస్ అండి. ప్రతి ఒక్కరు అన్ని వీడియోస్ చూడండి. అలాగే 8th క్లాస్ మ్యాథ్స్ బిట్స్ కూడా నేను షార్ట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. అవి కూడా చూడండి. మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఎన్ని ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి? 5. దక్షిణ భారతదేశ రాజ్యం కానిది చిత్తోర్. తెలుగు నేలకు చెందిన రాజ్యం ఏది? కాకతీయులు. కాకతీయ రాజవంశ స్థాపకుడు ఎవరు? గూండ్యన.
ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించిన వారు కళ్యాణి చాళుక్యులు. హొయసలుల రాజధాని ద్వారసముద్రం. శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రలు పూర్తి చేసిన కులశేఖరుడు ఏ రాజవంశానికి చెందినవాడు? పాండ్యులు. కులశేఖరుని పాలనా కాలంలో తన రాజ్యాన్ని సందర్శించిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో. నెక్స్ట్, కాకతీయులు ఎవరి వద్ద సామంతులుగా పనిచేశారు? రాష్ట్రకూటులు, అలాగే పశ్చిమ చాళుక్యులు. నెక్స్ట్, కాకతీయులు మొదట రాజధాని నగరం హనుమకొండ. నెక్స్ట్, ఓరుగల్లును నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు. నెక్స్ట్, ఆంధ్ర రాజులుగా పిలువబడిన వారు కాకతీయులు. నెక్స్ట్, కవిత్రయంగా పిలువబడిన కవులలో కాకతీయుల కాలానికి చెందినవారు తిక్కన. చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వాతంత్ర రాజ్యాన్ని స్థాపించినది రెండవ ప్రోలరాజు. హనుమకొండ శాసనంలో ఎవరి విజయాల గురించి వివరించబడింది? రుద్రదేవుడు. రుద్రదేవుడుకు సరిపోలని అంశాన్ని గుర్తించండి. రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. తప్పండి ఇది, అందుకే సరిపోలని అంశము. రుద్రదేవుడి గురించి సరి అయిన వాక్యాలు: సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రాశారు. 1000 స్తంభాల గుడిని నిర్మించారు. దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించారు. దేవగిరిలోని యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించారు. నెక్స్ట్, ప్రతాపరుద్రుని కాలంలో దాదాపు ఎంతమంది నాయంకర్లు ఉండేవారు? 72 మంది అండి. 72 మంది నాయంకర్లు ఉండేవారు. కొన్ని స్థలాల కలయికతో ఏర్పడినదే నాడు. రుద్రమ్మదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? మార్కోపోలో. కాకతీయుల్లో ఏకైక మహిళా పాలకురాలైన రుద్రమ్మదేవి ఏ సంవత్సరంలో రాణిగా పరిపాలన ప్రారంభించింది? 1262. ఇది కాదండి, ఇది 1262. నెక్స్ట్, క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. భిన్నమైనది ఏంటి అంటే 1000 స్తంభాల గుడి నిర్మాణం అనేది భిన్నమైనది. ఇక్కడ 1000 స్తంభాల గుడి నిర్మించినది రుద్రదేవుడు. మిగతా 3 కూడా గణపతి దేవుడికి సంబంధించినవండి. గణపతి దేవుడు 63 సంవత్సరాల సుదీర్ఘ పాలన, మహామండలేశ్వర అనే బిరుదు, మోటుపల్లి శాసనాన్ని జారీ చేశారు. నెక్స్ట్, కాకతీయుల పాలనా కాలంలో అర్ధసిరి అంటే రైతులు. నెక్స్ట్, ఇక్కడ జతపరచమన్నారు. ఇల్లరి అంటే గృహ పన్ను, పుల్లరి అంటే అటవీ ఉత్పత్తులపై పన్ను, అడ్డపట్టు సుంకం అంటే గొర్రెల మందపై పన్ను, రాచపొలం అంటే రాజుకు చెందిన భూమి. క్రింది వాటిలో సరికాని జత. శివతత్వ సారము విద్యానాథుడు అనేది సరికానిదండి. సరి అయినవి బసవపురాణం పాల్కురి సోమనాథుడు, అలాగే కుమార సంభవం నన్నెచోడుడు, క్రీడాభిరామము వల్లభరాయుడు, అలాగే శివతత్వసారము మల్లికార్జున పండితారాధ్యుడు. నెక్స్ట్, రామప్ప ఆలయాన్ని నిర్మించినది రేచర్ల రుద్రుడు. పేరిణి నాట్యం ఎవరి నృత్య రూపం? కాకతీయులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరిణి నాట్యం ఎవరి నృత్య రూపం? కాకతీయులు. ఏ సంవత్సరంలో కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్లు ఆక్రమించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. 1323. 1323లో కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్లు ఆక్రమించారు. అలాగే కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను రెడ్డి అని పిలుస్తారు. ఏమని పిలిచేవారండి? రెడ్డి అని పిలిచేవారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఎక్కడైనా తప్పుగా చదివితే క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 6th క్లాస్ సోషల్ స్టడీస్ సంబంధించి వీడియో కంప్లీట్గా చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. అలాగే 7th క్లాస్ సోషల్లో విశ్వం భూమి, అలాగే అడవులు, పటాలు అధ్యయనము, ఢిల్లీ సుల్తాన్లు చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. ఈ అన్ని వీడియోస్ కూడా మీకు డిఎస్సిలో చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే రివిజన్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి.